గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ 2 దట్ ఈస్ పార్ట్ 2 అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆర్మీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 31st అక్టోబర్ వాటికి సంబంధించిన ఆంధ్ర మరియు తెలంగాణ స్టూడెంట్స్కి. సో వీటిలో మనము మ్యాథమెటిక్స్ 15 ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ అనేది 5 చూడొచ్చు. సో విల్ డిస్కస్ టుడే మ్యాథమెటిక్స్. సో ఇనీషియల్లీ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ రైట్ ద టోటల్ ఆఫ్ దట్ ఈస్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. సో ఇక్కడ మనకి 10 న్యాచురల్ నంబర్స్ గురించి చూసినట్లయితే న్యాచురల్ నంబర్స్ అంటే మనకు తెలుసు 1 2 3 4 అప్ టు 10 వరకు అనమాట. సో వాడు ఏమన్నాడంటే టోటల్ అడిగాడు. చాలా ఈజీ ఇలాంటి క్వశ్చన్. సార్ మాకు ఫార్ములా వగేరా గుర్తుపెట్టుకోవాలా అంటే వీ కెన్ డైరెక్ట్లీ రిమెంబర్ n ఇంటూ n ప్లస్ 1/2 అనేది సూత్రం అవుతుంది. ఇక్కడ ఏమన్నా అంటే ఫైండ్ ద టోటల్ అడిగాడు కాబట్టి ఫస్ట్ 10 ఇక్కడ n అనేది ఏమవుతుందంటే 10 అవుతుందన్నమాట. సో అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుందంటే దాని ప్రకారము 10 ఇంటూ 10 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు 10 ఇంటూ 11 డివైడెడ్ బై 2 రావడం జరుగుతుంది. 2 కోట్ల 2 ఐదుల అంటే 11 ఐదులు అంటే 55 ఆన్సర్ రావడం జరుగుతుంది. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఆల్సో. సో ఓవరాల్ ఏంటంటే 10 న్యాచురల్ నెంబర్స్ టోటల్ అడిగితే ఈ విధంగా 55 అని పెట్టుకోవచ్చు. ఒకవేళ యావరేజ్ అడిగితే దీన్ని డివైడెడ్ బై 10 తోటి చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ బై 10 అంటే ఆన్సర్ మనకి 5.5 అనేది యావరేజ్ రావడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. మనకు తెలిసి యావరేజ్ ఏంటంటే టోటల్ నంబర్స్ యొక్క సమ్ము డివైడెడ్ బై ద నంబర్ ఆఫ్ ఫిగర్స్ అనమాట. సో అప్పుడు మనకి టోటల్ అనేది 55 రావడం జరిగింది. ఆ ఫిగర్స్ అనేది టోటల్ ఎన్ని ఉన్నాయంటే 10 కాబట్టి డివైడ్ బై 10 చేసాము, 5.5 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. లేదు సార్ మాకు ఇవన్నీ గుర్తుండవంటే డైరెక్ట్గా మరి చూసినట్లయితే ఇక్కడ 4 5 6 7 8 9 రాసుకుంటే 10 ఈ 9 1 20 8 1 2 30 7 1 3 40 6 1 4 50 మిగిలింది 5 కాబట్టి 55 అని కూడా పెట్టుకోవచ్చు. సో మీ స్మార్ట్నెస్ అనమాట. మాకు ఫార్ములా గుర్తులేదంటే డైరెక్ట్గా మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఒక క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ యూనియన్ బి, బి యూనియన్ సి, మీరు వింటారు ఇంటర్సెక్షన్ యూనియన్ అని చెప్పి. సో క్వశ్చన్ చూసినట్లయితే యూనియన్ ఆఫ్ సెట్స్ అన్నాడు. ఒక సెట్లో 1 2 3 ఇవ్వడం జరిగింది ఒక సెట్. ఇంకొక సెట్ ఏం చేశాడంటే 4 5 6 ఇచ్చాడు. క్వశ్చన్ ఏమడిగాడంటే ఇక్కడ మనకి యూనియన్ అడిగాడు అనమాట. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ యూనియన్ బి ఎంత రఫ్ ఆన్సర్ అంటే డైరెక్ట్గా 1 2 3 4 5 6 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ యూనియన్ కాకుండా ఏ ఇంటర్సెక్షన్ బి అడిగితే నల్ సెట్ వస్తుందన్నమాట. అంటే ఇది నల్ సెట్ లేదా పై అని చెప్పుకోవచ్చు అనమాట ఇంటర్సెక్షన్ అడిగితే. ఎందుకంటే ఈ రెండిట్లో కామన్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ నల్ సెట్ వస్తుంది. ఏ యూనియన్ బి అడిగితే 1 2 3 4 5 6 అనేది టుగెదర్ రాయాల్సి ఉంటుందన్నమాట. చాలా ఈజీ క్వశ్చన్. ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటారో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది ఆర్మీ ఎగ్జామినేషన్స్ అనేది. నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనము. సో దీంట్లో మనము ఒక రెక్టాంగిల్ ఈజ్ అటాచ్ టు ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ అన్నాడు. ఒక రెక్టాంగిల్ అనేది అటాచ్ టు ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 6 centimeters. ద స్మాలర్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ ద లార్జర్ సైడ్ ఈజ్ 3 times ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, ఫైండ్ ద ఫిగర్స్ అన్నాడు. సో ఓవరాల్ ఏంటంటే ఒక రెక్టాంగిల్ ఉందన్నమాట. ఆ రెక్టాంగిల్ అనేది ఎలా ఉందిరా అంటే ఇది 12 అనుకోండి, ఇది 6 అనుకోండి. సో అతను యాజ్ పర్ దాట్ ఏం చేశాడంటే ద స్మాలర్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద లార్జర్ సైడ్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇది కొద్దిగా చిన్న వేసుకున్నాము ఎందుకంటే సైడ్ అనేది 6 ఉంది. ఇంకొకటి ఎలా ఉందంటే రెక్టాంగిల్ అది ట్వైస్ ఉందంట సైడ్ ఆఫ్ ద స్క్వేర్. అంటే ట్వైస్ అంటే ఇది 6 ఉంటే ఇంకొకటి 6 ఉందన్నమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ద లార్జర్ సైడ్ ఈజ్ 3 times ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, ఫైండ్ ద ఫిగర్స్ అన్నాడు. సో ఓవరాల్ ఇక్కడ ఏంటంటే టోటల్ మనకి ఇక్కడ యాజ్ పర్ ద ఫిగర్ చూసినట్లయితే యూ విల్ గెట్ లైక్ దిస్. సో ఇక్కడ రెక్టాంగిల్ ఈజ్ అటాచ్ టు ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఈజ్ 6 centimeters. ద స్మాలర్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద లార్జర్ సైడ్ ఈజ్ 3 times ద సైడ్. ఓవరాల్ ఇదేంటంటే ఈ క్వశ్చన్ మీకు లిటిల్ బిట్ డిఫికల్టీ కావచ్చు ఆన్లైన్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి. డోంట్ వరీ అబౌట్ దిస్. సో ఇక్కడ క్వశ్చన్ లాస్ట్లో ఏమడిగంటే టోటల్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనమాట. ఆ ఫిగర్స్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ దీని ప్రకారం మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చిందంట, ఇక్కడ రెక్టాంగిల్ వచ్చిందంట. సో టోటల్ మనకి ఫిగర్స్ 1 అదేవిధంగా 2 3 4 అనేది రావడం జరుగుతుంది. ఇది లిటిల్ బిట్
ఆన్లైన్లో మీకు అర్థం చేసుకోవడానికి కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. సో బట్ ఇట్స్ ఓకే. ద స్మాలర్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ ద లార్జర్ సైడ్ ఈస్ 3 times ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, దెన్ ఫైండ్ ద ఫిగర్ అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ ఫిగర్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. దెన్ యూ విల్ హ్యావ్ ద 4 figures అని చెప్పుకోవచ్చు అనమాట. హౌ ఇట్ ఈస్ అనేది యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ అనమాట. 1 2 3 4 అనేది మీకు ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే x = 5/7 ఇవ్వడం జరిగింది అండ్ y = 10/21 ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని ప్రకారం మనం చూస్తే వాల్యూ ఆఫ్ z కనుక్కోమన్నాడు. z అనేది మనకు తెలుసు x + y ఇచ్చాడు. సింపుల్గా మనం ఈ 5/7 + 10/21ని మనం ఎల్సిఎం చేస్తే మనకు ఎల్సిఎం అనేది ఎంత వస్తుందంటే 21 వస్తుంది. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది ఎల్సిఎం తోటి, ఆ ఫ్రాక్షన్ చూసినట్లయితే 5/7 × 21 అంటే 7 3s 5 3s 15 వస్తుంది. ప్లస్ ఇక్కడ 10/21 అంటే ఇంటూ ఎల్సిఎం చేస్తే 21 × 21 వెళ్ళిపోతుంది. సో 10 అనేది రావడం జరుగుతుంది. 25/21 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఓవరాల్ ఆ వాల్యూ ఆఫ్ z అనేది డైరెక్ట్ ఇన్సర్ట్ చేయాల్సిందే. ఇట్స్ వెరీ ఈజీ టు డూ దాట్. సో దిస్ క్వశ్చన్ మే బీ లిటిల్ బిట్ డిఫికల్ట్ అండ్ టైమ్ టేకింగ్. యూ షుడ్ నో ద టర్మినాలజీ మీకు తెలియాలి. రెస్ట్ ఆల్ ఇలాంటి వాల్యూస్ ప్లేస్మెంట్ అనేది చాలా ఈజీ మీకు. నెక్స్ట్ మనం 40th క్వశ్చన్ చూద్దాము. 40th క్వశ్చన్ ఏమంటుందంటే స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఈజ్ అని అడిగాడు. సో మనకు తెలుసు న్యాచురల్ నెంబర్లో మనం చూసినట్లయితే ఇది ప్రైమ్ నెంబర్స్ అంటారనమాట, 0 1 2 3 అనేది. కానీ ఇక్కడ న్యాచురల్ నెంబర్ స్టార్ట్ అయ్యేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 ఈ విధంగా డిఫరెంట్ స్టార్ట్ అవుతాయి. సో 1 2 3 4లో నుంచి స్మాలెస్ట్ ఏదిరా అంటే దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే బిగ్గెస్ట్ అంటే ఇన్ఫైనిటీ నెంబర్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ ఈజ్ 5 years older దాన్ మదర్ అన్నాడు. ఇది చాలా బాగుంటుంది. ఫాదర్ మదర్ రిలేషన్షిప్కి సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫాదర్ ఈజ్ 5 years older దాన్ మదర్ అన్నాడు. అంటే నాన్న అనేవాడు 5 సంవత్సరాలు ఓల్డర్ దాన్ మదర్. అంటే ఓల్డర్ అంటే ఎక్కువ, అంటే ముసలోడు అని చెప్పుకోవచ్చు, 5 ఏళ్ళు పెద్ద అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ప్రజెంట్ మదర్స్ ఏజ్ ఈజ్ 3 times ద సన్స్ ఏజ్ అన్నాడు. అమ్మ ఎవరైతే ఉందో మరియు వాళ్ళ యొక్క కొడుకు ఏజ్కి ఎలా ఉందంటే 1:3 అనుపాతంలో మనం చూసినట్లు అమ్మకి 30 ఏళ్ళు ఉంటే కొడుక్కి 10 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే 3:1 రేషియోలో. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇఫ్ ద సన్స్ ప్రజెంట్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత అంటే 1 యూనిట్ వాల్యూ ఇచ్చాడు. ఎంత అంటే 10 సంవత్సరాలంట. అంటే ఒక గుడ్డు 10 సంవత్సరాలు అయితే ఇక్కడ 3 గుడ్లు ఎండరా అంటే 30 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఏంటంటే కొడుకు వయసు 10 సంవత్సరాలు ఇచ్చాడు. 1:3 రేషియో కాబట్టి ఇక్కడ 30 సంవత్సరాలు అమ్మ వయసు అవుతుందన్నమాట. సో ఇక్కడ దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వెన్ ద చైల్డ్ వాజ్ బార్న్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నాన్న వయసు కనుక్కోమన్నాడు ఎప్పుడైతే ఆ పిల్లాడు పుట్టాడో. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ ఏజ్లో 10 years ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ అమ్మ ఏజ్ 30 ఏళ్ళు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ నాన్న ఏజ్ ఎంతరా ప్రజెంట్ అంటే ప్రజెంటు వాళ్ళ నాన్న ఏజ్ అనేది ఫాదర్ అంటే ఎంత అంటే 5 + మదర్ అంటే ఇక్కడ 30 ఏళ్ళు కాబట్టి టోటల్ మనకి 35 సంవత్సరాలు ప్రజెంట్ వాళ్ళ నాన్నది ఉంది. కానీ కొడుకుది వయసు చూసినట్లయితే 10 సంవత్సరాలు ప్రజెంటు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వెన్ ద చైల్డ్ వాజ్ బార్న్ అంటే 10 సంవత్సరాల ముందర కాబట్టి అంటే 35లో నుంచి మనము -10 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న వయసు ఎంతరా అంటే 25 సంవత్సరాలు అనేది నాన్నది రావడం జరుగుతుంది. వాళ్ళ అమ్మ వయసు ఎంత ఉంటుందిరా అంటే 20 సంవత్సరాలలో వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఫాదర్ అడిగాడు. సో ఫాదర్ ఈజ్ మోర్ ఎనఫ్ ఫర్ అస్. అమ్మ అడిగితే ఆ టైంలో 20 ఏళ్ళు అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అంతే, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. వీటిని అండర్ ఎస్టిమేట్ చేయకండి, చాలా బాగుంటాయి, చాలా సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సింప్లిఫికేషన్ బేస్డ్ ఇచ్చాడు. 121 డివైడెడ్ బై ఇక్కడ 17 - 15 - 3 ఇంటూ 7 - 4 అనేది ఒక బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు యాజ్ పర్ బాడ్మాస్ అనేది BODMAS అనేది మనకు తెలుసు. బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు బ్రాకెట్లో ఉండేది ఎంతరా అంటే 7 - 4 అంటే 3 వస్తుంది. సో ఇది 3 అయితే మళ్ళీ నెక్స్ట్ బ్రాకెట్కి టచ్లో ఉండేది ఏదిరా అంటే ఇక్కడ ఇంటూ కాబట్టి 3 మూలు ఎంతరా అంటే ఇది వాల్యూ 9 అయిపోతుంది. అంటే 15 - 9 అనేది చూసినట్లయితే మనకి
ఈ విధంగా 3 మూల 9 వస్తుంది. 15 - 9 అంటే ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 6 రావడం జరుగుతుంది. సో ఈ పూర్తి వాల్యూ అనేది మనం చూసినట్లయితే R వచ్చేసింది. సో ఈ బ్రాకెట్లో ఉండేది ఏంద్రా అంటే 17 - 6 అనేది వస్తుంది. ఈ బ్రాకెట్లో ఉండేదే చేయాల్సింది. ఫస్ట్ మనము బ్రాకెట్లోదే చేయాలా. సో ఇక్కడ 17 - 6 అంటే 11 వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగింది 121 డివైడెడ్ బై 11 అంటే మనకి డైరెక్ట్గా 21/11 అంటే మనకు తెలుసు 11 1 11 11 11ల 121 ఆన్సర్ అనమాట. ఎవరికైతే 11 ఎక్కాలు వస్తాయో ఈజీగా చేయొచ్చు. లేదంటే 11 1 11 ఒకటి మిగులుతుంది 11 1 11 అప్పుడు మనకి 11 అనేది ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. సో ఈ విధంగా మనము ఆ సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ బాడ్మాస్ తోటి మనం చేయాల్సి ఉంటుంది. సో ఇంతే కాకోకుండా మనం చూసినట్లయితే నాట్ ఓన్లీ దిస్ వీ హ్యావ్ టు లర్న్ మోర్ ఆల్సో. కింద చూడండి సాల్వింగ్ ఇచ్చాడు, 0.8 ఇచ్చాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫస్ట్ 8 ఇచ్చాడు అనమాట. 8 మనం 8.00 రాసుకోవచ్చు. నెక్స్ట్ 0.8 ఇచ్చాడు, దాన్ని 0.800 కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 0.88 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 0.888 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ చూసినట్లయితే 0.1234 ఇట్లా 8 ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా మనం సున్నాలు పెట్టుకోవచ్చు, మనకు తెలిసి ఇది. సో దీని ప్రకారం మనం కూడితే 8 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 8 2 16 అంటే ఇక్కడ 1 పెట్టుకోవచ్చు. 8 3 24 అంటే 25 కాబట్టి ఇక్కడ 2 పెట్టుకోవచ్చు. 8 4 32 అంటే 34 కాబట్టి ఇక్కడ 3 పెట్టుకోవచ్చు. 8 3 ఎంత అంటే 11.4568 అనేది ఆన్సర్ అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్స్, బట్ లిటిల్ బిట్ టైం టేకింగ్ కాబట్టి వాడు మీకు వచ్చినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక వాల్యూ ఇచ్చాడు, 3x + 10 = 52 ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. చాలా ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇది ప్లస్ ఉంది, ఇక్కడ అవతల పోతే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 3x = 52 - 10 అవుతుంది. ఈ 52లో నుంచి 10 పోతే ఎంత అంటే 42 రూపాయలు అని చెప్పుకోవచ్చు. 3x = 42 అయినప్పుడు x ఇక్కడ 3 × x కాబట్టి x = 42/3 అని చెప్పుకోవచ్చు. 3 1 3 4 అంటే x వాల్యూ ఎంత అంటే మనకి 14 రావడం జరుగుతుంది. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఆల్సో. వెరీ ఈజీ క్వశ్చన్స్. చాలా ఫాస్ట్గా మనము ఈ 15 క్వశ్చన్స్ అనేది ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్, 51y - 29y = 11 అనేది ఇవ్వడం జరిగింది. అంతే. ఇక్కడ మనకు తెలుసు అన్నిట్లో కామన్ ఉండేది ఏంటంటే y అని చెప్పుకోవచ్చు. y అనేది కామన్ తీసుకుంటే 51 - 29 వస్తుంది, = 11 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 51లో 29 ఎట్లా పోతుంది సార్ అంటే ఈజీగా 11లో 9 పోతే 2 4 మిగులుతుంది, 4లో 2 పోతే 2. సో అంటే మనకి y × 22 ఆన్సర్ అయితే 11 అనుకుంటే y వాల్యూ గుణిస్తుంది కాబట్టి యూతలు పోతే ఏమవుతుందంటే 11/22 అవుతుంది. 11 1 11 2 అంటే ఆన్సర్ అనేది 1/2 అని ఇవ్వచ్చు, లేదంటే 0.5 అని ఇవ్వచ్చు. చూడండి ఏది ఇచ్చాడో దాని తగ్గట్టు మీరు పెట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం 46th క్వశ్చన్ చూద్దాము. చూడండి ఎంత 1 మినిట్ కూడా పట్టదు మీకు టైం. ఇది ఇట్స్ వెరీ లెస్ టైంలో మనం చేయొచ్చు. సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఇచ్చాడు. అజ్యూమ్ 2 నంబర్లు మనం x అండ్ ప్లస్ y అనుకున్నాము. ఆ నంబర్లు ఎంత అంటే దాని యొక్క కూడిక 30 ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ x/y అనేది రేషియో ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే x 2 అయితే y 3 అవుతుందంట. సో ఈ వాల్యూస్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని మనము 2a 3a రాసుకోవచ్చా? ఎందుకంటే ఈ 2a/3a ఏమవుతుందంటే ఏ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఓవరాల్ మనకి వీటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ x మనము 2a అనుకుంటే y మనము 3a అనుకుంటే సో 2a + 3a అనేది వాల్యూ ఎంత అంటే 30 ఇవ్వడం జరిగింది. సో ఆ నంబర్స్ ఇలా 2a 3a అనుకోవచ్చు మనము. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే 5a = 30 అవుతుంది. ఏ వాల్యూ చూసినట్లయితే 30/5 అవుతుంది. 5 1 5 6 30 అంటే ఏ వాల్యూ అనేది 6 వచ్చినప్పుడు మనకి ఈజీగా వాల్యూస్ పెట్టేసినామంటే దీంట్లో 2 6 2 12 3 6 18 అంటే ఆ నంబర్స్ ఎట్లా అంటే 1 12 1 18 వీటి కూడినామంటే మనకి 30 అనేది రావడం జరుగుతుంది. ఎట్లా సార్ అంటే మనం డైరెక్ట్ ఆప్షన్లో కూడా చూడొచ్చు. ఆప్షన్లో చూసినామంటే మనకి నంబర్లు ఇచ్చింటారు 12 and 18. మీరు ఈజీగా వాటిని చూసినారంటే 12
18 చేస్తే 6 2 12 6 3 18 అంటే రేషియో అనేది 2:3 కాబట్టి వాడిచ్చిన రేషియో ఈజీగా 2:3 ఈక్వలైజ్ అయిపోతుంది అనమాట. 2 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి ఆ మెథడ్ ఒకటి ఈ మెథడ్. ఏ మెథడ్ అయినా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు 5 అనేది ఎంతకు సమానము అంటే 30కి సమానం కాబట్టి ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చాలా ఈజీ క్వశ్చను, జస్ట్ సాల్వ్ చేయాలంతే. మనకి ఏ విధంగా అనేది మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఆ క్వశ్చన్ ఎలా ఉందంటే 3.683 ఉంది ఇంటూ 10⁻⁴ అన్నాడు. ఎంత అంటే 4 అన్నాడు. మనకు తెలుసు 10² అంటే ఏంటి 100, 10³ అంటే 3 సున్నాలు పెట్టుకోవాలా, 10⁴ అంటే 4 సున్నాలు పెట్టుకోవాలా, అంతే. ఇక్కడ ఏం చేయాలంటే 3.683 ఇంటూ 1 2 3 4 సున్నాలు పెట్టుకోవాలి. ఈ 4 సున్నాలు అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఫిగర్లు ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా దీంతో ఇట్లా మల్టిప్లికేషన్ చేస్తే 3683 ఇంటూ 10 వస్తుందన్నమాట. ఆ 10 మనకి లాస్ట్లో ఏమని చేసుకుంటే 36830 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓవరాల్ ఏంటంటే ఎన్ని పాయింట్ తర్వాత డిజిట్స్ ఉన్నాయో అన్ని సున్నాలు కట్ చేసుకోవచ్చు, మనము డైరెక్ట్ ఫిగర్ రాసుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ మెథడ్ అనమాట. ఇంతకన్నా ఈజీ మెథడ్ ఏం లేదు. ఇంకా ఈ విధంగా ఏదైతే మల్టిప్లికేషన్స్ ఉన్నాయో అవి చేయడం తెలుసుకోండి. ఆప్షన్లలో మీకు కన్ఫ్యూజన్ చేసేస్తాడు. నెక్స్ట్ మనము ఒక మోటరిస్ట్ ఉన్నాడు అనమాట. వాడు మొట్టమొదట 20 కిలోమీటర్లు 20 నిమిషాల్లో పోతాడంట. సో 20 కిలోమీటర్స్ వాడు ఫస్ట్ 20 నిమిషాల్లో పోతాడనమాట. అయితే నెక్స్ట్ రిమైనింగ్ 29 కిలోమీటర్లు అంట. 29 కిలోమీటర్లు నెక్స్ట్ ఏం చేస్తాడంటే వాడు ఎంత టైం తీసుకుంటా అంటే 40 నిమిషాల్లో పోతాడు. అంటే ఫస్ట్ ఏమో ఫాస్ట్గా ఉంటాడు, జోష్ ఉంటుంది, బాగా పరిగెడతాడు. వాడు అడిగింది ఏంద్రా అంటే యావరేజ్ స్పీడ్ ఇన్ km/h అడిగాడు. మనకు తెలుసు వీటి యొక్క యావరేజ్ అంటే కూడేయాలన్నమాట. 49 కూడేసి టోటల్ మనకు చూసినట్లయితే ఇది 60 నిమిషాలు కదా. 60 నిమిషాలు వాడు ఎన్ని కిలోమీటర్లు పోయినాడు 49 కిలోమీటర్లు పోయినాడు అనమాట. సో ఓవరాల్ అడిగింది ఏందిరా అంటే యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో టోటల్ కూడితే మనకి 49 కిలోమీటర్లు ఒక 60 నిమిషాల కంటే ఆన్సర్ అనేది 49 km/h రావడం జరుగుతుంది. ఇదే వాని యావరేజ్ అనమాట గంటకి. సో ఓవరాల్ ఏంటంటే ఈ విధంగా గుర్తుంచుకోండి. వాడు ఏ విధంగా ఆ విధంగా మోటార్లో పోయినాడు అనేది టోటల్ డిపెండ్ అపాన్ హిస్ స్పీడ్ అనమాట. ఆ యావరేజ్ అడిగింది. నెక్స్ట్ x+2y + 4z x+2y + 4z హోల్ స్క్వేర్. ఇది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ అనేది టెక్నికల్ వాళ్ళకి అడగడం జరుగుతుంది. కింద మీకు ఈక్వేషన్ ఇచ్చింటాడు. ఇది a+b+c హోల్ స్క్వేర్ సూత్రంలో ఉందన్నమాట. ఆ సూత్రం తెలియకుంటే మీరు ఈ క్వశ్చన్ చేయలేరు. సో ఇది కొద్దిగా టైం టేకింగే, బట్ ఇది టెక్నికల్ వాళ్ళకి అడగడం జరుగుతుంది. సో డోంట్ వరీ, వాళ్ళ కోసం ఇది చూసినట్లయితే a² + b² + c² + 2 × ab + bc + ca అనమాట. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు బెటర్ లాస్ట్లో చేయండి, వస్తుంది. వాడిచ్చిన వాల్యూని మీరు కంపేర్ చేయాలి. టైం టేకింగ్ అన్నెసెసరీ ఇలాంటి క్వశ్చన్స్ టచ్ చేయకండి. ఒకవేళ మీరు లాస్ట్లో టైం ఉంటే ఇలాంటి క్వశ్చన్ చేయండి. ఆ ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్లు అయితే మీ టైం కన్జ్యూమ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈజీగా వాల్యూస్ చేసేస్తారు వాళ్ళు. ఫైనల్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ అంటే మనకు తెలుసు ఒక బాల్ ఉంది కదా, ఈ బాల్ అనేది ఒక స్పియర్ అని చెప్పుకోవచ్చు. ఈ రేడియస్ ఇవ్వడం జరిగింది. ఆ రేడియస్ ఎంతరా అంటే 23 సెంటీమీటర్లు అనమాట. సో ఇక్కడ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అన్నాడు. మీకు సూత్రమే తెలియదు. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ తెలిస్తే ఈజీగా 4/3 πr³ సూత్రం అనమాట. ఇక్కడ 4/3 అనేది చూసినట్లయితే పై వాల్యూ మనకు తెలుసు 22/7, ఆర్ అనేది 23 ఇచ్చాడు. సో దీని ప్రకారం మనం చేసినట్లయితే ఇక్కడ 23 బదులు మనం చూసినట్లయితే 21 ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ 21 అనుకున్నాము. ఆ విధంగా 21³ అంటే 21³ అంటే మనకి ఈజీగా కొట్టింపు వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకి వాల్యూ దాంట్లో చూడండి ఏ వాల్యూ ఇచ్చాడో ఈజీగా కట్ చేయండి. 20 టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయ్యుండొచ్చు. 21 సెంటీమీటర్ ఉండాలి ఇక్కడ. సో 4/3 × 22/7 × 21 × 21 స్క్వేర్ అనమాట. సో దీని ప్రకారం మనం చేస్తే 7 3 21 వెళ్ళిపోతుంది. సో ఈ 3 3 వెళ్ళిపోతుంది. ఫర్దర్ మీకు 4 × 22 × 21 హోల్ స్క్వేర్ వాట్ ఎవర్ ద వాల్యూ మీకు వచ్చింది చేయండి. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ మనం చేయాల్సింది. సో మన మ్యాథమెటిక్స్ టోటల్ 15 అనేది మనం క్లియర్ చేసుకున్నాము. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది దీంట్లో కవర్ చేయడం జరిగింది. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యూరీస్, if you want the material, you can directly take the material of these copies.
ఈ మెటీరియల్ అనేది మీకు బై పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో విల్ బీ గివెన్ ద కాపీస్ ఆఫ్ దిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ అండ్ యూ విల్ బీ గివెన్ టాపిక్ వైజ్ ఏదైతే ఉందో జీకే అండ్ జనరల్ సైన్స్ సంబంధించి మ్యాక్సిమం మీకు ఇలాంటి కాపీస్ అనేది 1500+ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ జిరాక్స్ పేపర్స్ కాబట్టి దే ఆర్ వెరీ వాల్యుబుల్. సో ఇవి మీకు కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ ఫ్రమ్ మీ. సో ఇలాంటి మెటీరియల్ కోసము చాలామంది 100 మంది తీసుకున్నారు. సో డోంట్ వరీ, వాళ్ళు 10 మందికి ఇస్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి ఇస్తారు. కాంపిటీషన్ అనేది రెడీగా ఉంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్. సో దిస్ ఇస్ ఆల్ మై ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దిస్ వీడియోస్. ఇది సెకండ్ పార్టే, ఇంకా మనము మ్యాక్సిమం పార్ట్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. జై హింద్, జై భారత్.